ఇది తమిళనాడు వాళ్ళ స్పెషల్ వంట అండి. వత్త కొళంబు అని వాళ్ళు ఫంక్షన్స్‌లో కంపల్సరీ పెడతారు ఇది. దీనికోసము ఇదిగో సుండక, డ్రై సుండక ఇది. పచ్చివి కూడా దొరుకుతాయి. ఇది చింతపండు, ఉల్లిపాయలు వచ్చేసి మనం సాంబార్ ఉల్లిపాయ అంటాం కదా, వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా 2, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువే పడతాయి కాబట్టి ఒక గుప్పెడు వెల్లుల్లిని పొట్టొలిసేసి చితగ్గొట్టి పక్కన పెట్టుకోండి. కరివేపాకు ఈ టొమాటో ముక్కలు ఒక 2, 3 టొమాటోలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టి నూనె వేసి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, దాంట్లో ఆవాలు మన తాలింపుకి వేసినట్లుగా ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 5, 6 మిరియాలు వేసేసి దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకొని వీటితో ఇంగువ, ఉప్పు, పసుపు కూడా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అన్నీ ఇలా కలిగి పెట్టండి. ఇంగు కంపల్సరీ వాడండి, చింతపండు వేస్తాం కాబట్టి ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తప్పనిసరిగా రుచి కూడా మారుతుందండి ఇంగు వల్ల. ఈ విధంగా అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టుకున్న సుండకాన్ని ఇలా పిండేసి నీళ్ళల్లో నుండి ఇందులో వేసుకోవాలి. ఇదిగో తళ్ళే చూసారు, నీళ్లు లేవు, ఆ విధంగా వేసుకోవాలి. వీటిని మంచి మగ్గనివ్వాలి, 1 నిమిషం పాటు మగ్గనిచ్చి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇదేంటంటే సుండక ముందే ఎందుకు వేస్తామంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇవి ఎండిపోయినాయి కాబట్టి, అందువల్ల కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత వాటిని టమాటా ముక్కలు వేసుకుంటే బెటర్ అని ఈ విధంగా వేయడం. అదిగో చూసారా టొమాటో ముక్కలు ఇవి. సో వీటిని మంచిగా మగ్గనివ్వండి. వీటితో పాటు మనం ఇందాక కారం వేయలేదు కదా, మిగతావన్నీ వేసాం కదా, ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి తగినంత. మనం చింతపండు పులుసు పిండుతాం కాబట్టి, దీంట్లో కలుపుతాం కాబట్టి దానికి తగినట్లుగా కారం వేసేసుకోండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తాం కదా, ఆ మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. దాంట్లో ఈ చింతపండు పులుసు పిండేసేయండి. ఆ తర్వాత దీన్ని మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ నిదానంగా మగ్గనివ్వండి. కాసేపు కలుపుతూ మధ్య మధ్యలో దగ్గర పడుతుంది. ఇప్పుడు నీళ్ళగా ఉంది కదా, కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. అప్పుడు చిక్కబడుతున్నప్పుడు మనము దీంట్లో కొంచెం బెల్లం పొడి కానీ బెల్లం కానీ కూడా వేసుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ ముందు, ఇంకొక 2 నిమిషాల తర్వాత కట్టేస్తాను అనుకున్నప్పుడు వేయండి బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసేసి, ఇదిగో వేగిన తర్వాత ఉడికిన తర్వాత కట్టేసి మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి. ఒక 10 నిమిషాల పాటు అట్లా మగ్గనిచ్చి ఆ తర్వాత వాడుకోండి. ఇది నిలవ కూడా ఉంటుందండి, 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాబట్టి బయట పెట్టే ప్రయత్నం చేయకండి. మనకి చేపల కూర తెల్లవారు ఎలా బాగుంటుందో ఇది కూడా అలా బాగుంటుంది. అయినా కూడా ఫ్రెష్గానే తింటాంలేండి ఈ కూరను, కానీ ఒకవేళ నిలవ ఉంటే కూడా బాగుంటుందని చెప్పడానికి చెప్తున్నాను. మనం ఎటైనా అవుటింగ్ వెళ్ళేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి వంట రాదు, ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తే, బయట ఫుడ్ వద్దనుకున్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టిపోతే వాళ్ళు వేడి చేసుకొని తింటారు. ఆ టైంకి మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. కొంచెం చిక్కబడిన తర్వాత కట్టేసేటప్పుడు మాత్రం ఫైనల్గా ఇదిగో ఈ విధంగా నూనె పైకి వచ్చేలాగా మగ్గనిస్తామండి మనం. ఇది గుర్తుపెట్టుకోండి.